చాలామంది ఆలయాల్లో వాక్యములో మేధావులు, స్కాలర్స్ నింపబడతారు. కాబట్టి ఇంత వాక్యం విన్నా మాకు తెలుసులే, మాకు అక్కర్లేదులే, ఆరాధన చేస్తే అబ్బా ఏంట్లే, ప్రార్థన అంటే బా బోర్ అని అంటూ ఉంటారు. ఎందుకంటే నింపబడ్డారు కదా. కానీ కొంతమంది ఉంటారు, ఆశతోటి వస్తారు, ఎదురు చూపుతోటి వస్తారు. అటువంటి వారు దేవుడు బహుగా నింపుతాడంట. హల్లెలూయా. If you thought you're a scholar in God, if you thought you're a scholar in Bible, if you thought you're so knowledgeable in God's word, అంత మేధావి అని అనుకుంటున్నావు, అంత ఘనుడు అని అనుకుంటున్నావు, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు అంట, దేవుడు నిన్ను వాడుకోలేడు, పక్కన పెట్టేస్తాడంట. అందుకనే జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని ఎన్నుకుంటాడంట. బలహీనుల్ని వాడుకోవడానికి, బలహీనుల్ని నిలబెట్టడానికి బలవంతుల్ని సిగ్గుపరుస్తాడంట. అందుకనే ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు బి యూజ్డ్ బై గాడ్, దర్ ఇస్ ఆల్వేస్ దట్ ఎక్స్పెక్టేషన్, దట్ ఈగర్నెస్, ఆసక్తి ఉండాలండి, ఆ వాంఛ ఉండాలండి. ఎన్నిసార్లు పాట పాడినా, ఎన్నిసార్లు పరిచర్య చేసినా మరలా అదే ఆసక్తి ఉందా, అదే ఎక్స్పెక్టేషన్ ఉందా, అదే ఎదురుచూపు ఉందా? దేవా నేను చేయాలయ్యా, ఏదో ఒకటి చేయాలయ్యా, నీకోసం చేయాలని ఆ ఎక్స్పెక్టేషన్ తోటి, ఆ ఆశతోటి వస్తాంట, అట్టి వారిని దేవుడు నింపుతాడంట. అందుకని చూస్తున్నా చాలా మంది దేవుని చేతిలో బహుబలంగా వాడబడే అకస్మాత్తుగా పడద్రోయబడతారు. ఎందుకంటే దే కేమ్ టు అ పాయింట్, ఐ నో ఇట్, నాకు తెలుసు, నేను చేయగలుగుతాను, ఐఎమ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. గాడ్ డజంట్ వాంట్ యువర్ ఎక్స్పీరియన్స్. నీ అనుభవం అక్కర్లేదు దేవునికి. ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని, దేవా నాకు నువ్వు కావాలయ్యా, దేవా నాకు నీ ఆత్మ కార్యము కావాలయ్యా, దేవా నేను అక్కడ నిలబడుతున్నప్పుడు నీ ఆత్మ కార్యము జరగాలయ్యా అని ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని ఎదురు చూపుతో సిద్ధపడి వాడబట్టడానికి ఆశ ఉన్నవారిని దేవుడు బహుగా వాడుకుంటాడండి. దట్ ఈస్ వై ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్. పడక ముందు ఏమొస్తుందంట, గర్వం ముందు నడుస్తుందంట. ఆ గర్వం వచ్చిందనుకోండి, దేవుడు పక్కన పెట్టేస్తాడు. ఈరోజు ఎంతమంది, అవును మీరు అందరూ ఆసక్తితో వచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకు అక్కర్లేదు. ఒకవేళ ఇక్కడ వచ్చిన వారు కూడా, నాకు తెలిసిన వాక్యమే కదా, విన్నదే కదా, చెప్పిందే చెప్తుంది కదా, ఇవి కాదండి. డూ యూ హ్యావ్ అ హార్ట్, దేవా నన్ను ఇంకా నింపాలయ్యా, ఇంకా కావాలయ్యా, నా బౌండరీస్ ఎక్స్పాండ్ అవ్వాలయ్యా, నా సరిహద్దులు విశాలపరచబడాలయ్యా, నా కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే, ఎంత కెపాసిటీ ఇంక్రీజ్ చేయబడతారో అంతగా మీరు దేవుడు మిమ్మల్ని వాడుకోగలుగుతాడండి. మీరు ఇంతే అని అంటే అంతే, అంత మట్టుకే, ఇంతే చాలంటే అంత మట్టుకే. నువ్వు నీ నోటితోటి ఏం ప్రకటించావో అదే జరుగుతుంది. ఆస్క్ గాడ్, దేవా నన్ను క్రష్ చేయి, నన్ను నింపు, నన్ను వాడుకో, నన్ను ఏదైనా చేయి, కానీ నాలో నుండి నూనె పారనివ్వయ్యా.